ఈ వీడియోలో మనం MySQL సాఫ్ట్వేర్ని లేదంటే MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, మరి దాన్ని ఏ విధంగా దాని ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి, దాంట్లోకి ఏ విధంగా లాగిన్ కావాలి, ప్లస్ ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది చూద్దాం. మరి ఈ MySQL సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు సపరేట్గా MySQLని ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. XAMPP XAMPP అనే ప్యాకేజ్ని తీసుకోండి. ఇది ఒక సాఫ్ట్వేరు. ఇది రకరకాల సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే XAMPPని ఇన్స్టాల్ చేస్తే దాంట్లోనే MySQL, అట్లానే మీకు PHP, అట్లానే అపాచీ సర్వర్, టామ్క్యాట్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యేదానికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో సింపుల్గా దీని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గూగుల్లో XAMPP అని సెర్చ్ చేయగానే ఇట్లా వస్తుంది. మీకు దీన్ని సెలెక్ట్ చేస్తే ఇలా ఈ యొక్క XAMPP ఇన్స్టాలర్ వస్తుంది. మరి ఇక్కడ విండోస్, లినక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆపరేటింగ్ సిస్టమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే ఇమీడియట్గా ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, కింద డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. సో ఇది విండోస్కి నేను ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఎస్ అని ఇవ్వండి యూజర్ కంట్రోల్ యాక్సెస్కి. మరి ఇది ఈ XAMPP ప్లేయర్ అనేది కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కాబట్టి మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంటీవైరస్ ఉంది అని అంటుంది. నేను దీన్ని డీయాక్టివేట్ చేస్తాను, డిజేబుల్ చేస్తాను. ఏ యాంటీవైరస్ ఉన్నా డిజేబుల్ చేయండి, స్లో అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్ అడుగుతుంది. ఏ కావాలి, మీకు ఏ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, డీసెలెక్ట్ చేసుకోవచ్చు. అపాచీ సర్వర్ అనేది ఇక్కడ కంపల్సరీగా అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. అట్లానే టామ్క్యాట్ ఇవి మీకు సర్వర్స్ ఏ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ ఏ కావాలి, MySQL కావాలి మనకి. అట్లనే మిగతావి వద్దనుకుంటే తీసేసేయచ్చు, ఏవి వద్దనుకుంటే అవి తీసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు PHP అక్కర్లేదు అనుకుందాం, దాన్ని తీసేసేయచ్చు. ఓకే, మొత్తానికి యాక్టివేషన్, డీయాక్టివేషన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అని ఇస్తున్నాను. అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మనకు కావాల్సింది మెయిన్గా అపాచీ సర్వర్, MySQL ఈ యొక్క వెబ్ సర్వర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అట్లనే కావాలని టామ్క్యాట్ ఇవి కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఫోల్డర్ అడుగుతుంది, C:\XAMPP. ఓకే, అట్లనే వదిలేసాను. నెక్స్ట్, ఇది తీసేయండి. నెక్స్ట్. నౌ రెడీ. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఆ యొక్క డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా 1 by 1 ఇన్స్టాల్ అవుతాయి. చూడండి, ఇక్కడ MySQLతో పాటు PHP, Perl, అట్లనే అపాచీ సర్వర్, టామ్క్యాట్ సర్వర్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి 1 by 1. సో ఇది కాస్త టైం తీసుకుంటుంది. సో అంటే ఈ XAMPP ప్యాకేజ్ ద్వారా మామూలుగా అయితే మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని, అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి లేదంటే MySQL సాఫ్ట్వేర్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ తెలుసున్నట్లయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లనే
ఎగ్జాంప్ అపాచీ సర్వర్ కావాలనుకుంటే దాన్ని సపరేట్గా, ఇట్లా కాకుండా ఈ యొక్క ఎగ్జాంప్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని ఈజీగా అట్ ఎ టైం ఇన్స్టాల్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ MySQL, PHP, PAL, అట్లనే అపాచీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయన్నమాట ఒకే దాంట్లో. ఒకదానికి చాలా యూస్ఫుల్గా ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి వాటిని ఒకే ప్యాకేజ్గా పెట్టడం జరిగింది. మొత్తానికి ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ మెయిన్గా. అంటే మీరు సపరేట్గా వాటిని పర్చేజ్ చేయక్కర్లేదు కాబట్టి వీటిని ఫ్రీగా మీరు ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇన్స్టలేషన్ టైము తీసుకుంటుంది. చూడండి, XAMPP ఈజ్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్ అపాచీ ఎక్సెట్రా PHP. మీకు ఇంత టైం తీసుకోకుండా కొన్నిటిని డీసెలెక్ట్ చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ PHP, PAL అవసరం లేదనుకుంటే వాటిని డీసెలెక్ట్ చేస్తుంటే టైం తక్కువగా మీకు క్విక్గా ఇన్స్టాల్ అయిపోయి ఉండేది. ఓకే, ఎనీవే ఫ్యూ మినిట్స్లో మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అన్ప్యాకింగ్ ఫైల్స్ ఎండింగ్కి వచ్చేస్తుంది. ఓకే, అన్ప్యాకింగ్ అయిపోయింది. లాస్ట్లో క్రియేటింగ్ అన్ఇన్స్టాలర్ అంటుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. డూ యూ వాంట్ టు స్టార్ట్ ద కంట్రోల్ ప్యానల్ నౌ అంటే ఈ XAMPP ప్లేయర్ ఇన్స్టాల్ చేసిన ఆ యొక్క కంట్రోల్ ప్యానల్ మొత్తాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మామూలుగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను స్టార్టింగ్ ఇచ్చేసాను. ఓకే, ఇది కంట్రోల్ ప్యానల్. ఇప్పుడు మీరు మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అపాచీ సర్వర్ని స్టార్ట్ చేస్తాను. దానికి ఒక ఐడి, పోర్టు ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. అట్లనే MySQL కావాలి కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేసుకుంటాం.
ఏది కావాలంటే దాన్ని ముందరగానే స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లానే టామ్ క్యాట్ని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ టామ్ క్యాట్కి ఇది అడుగుతుంది, జేడీకే జేఆర్ఈ అంటే జావా సాఫ్ట్వేర్ కావాలని అడుగుతుంది. సో పక్కన పెడదాం. అపాచీ MySQL ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కావాల్సి ఉంటే మీరు సెట్ చేసుకోవచ్చు. ఆటో స్టార్ట్ మాడ్యూల్స్ కావాల్సి ఉంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యేదానికి అపాచీ MySQL సెలెక్ట్ చేశాను. ఓకే, సేవ్. ఇప్పుడు మనకు అసలు MySQL వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. మరి MySQL వర్క్ అవుతుందా లేదా అంటే మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. cmd అని ఇవ్వండి. ఆల్రెడీ ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్కి నేను python_MySQL డైరెక్టరీ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. మరి ఇక్కడ MySQL అని టైప్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ పాత్ అనేదాన్ని సెట్ చేస్తున్నాను. పాత్ సెట్ చేయకపోతే ఇలా రాదనమాట, ఎర్రర్ వస్తుంది. అన్రికగ్నైజ్ కమాండ్ అని వస్తుంది. ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సెట్టింగ్స్లో పెట్టుకోవాలి, లేదంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి. ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ కింద పాత్ అనే వేరియబుల్ ఉంటుంది. నేను ఆల్రెడీ సెట్ చేస్తున్నాను కాబట్టి మీకు అక్కడ MySQL వర్క్ అయింది. చూడండి, C:\examp MySQL bin అంటే MySQL exe ఎక్కడ ఉందో ఆ లొకేషన్ సెట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తాం, Ctrl+X. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వెళ్ళి మీరు దీన్ని ఎగ్జిట్ చేద్దాం. ఇప్పుడు MySQL అని ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే, ఎగ్జిట్, అగైన్ ఎగ్జిట్. ఇప్పుడు cmd, ఇప్పుడు MySQL. చూడండి, MySQL ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. ఎందుకు? పాత్ మీరు సెట్ చేయాలి కంపల్సరీగా. నేను ముందరగానే సెట్ చేస్తున్నాను కాబట్టి ఇంతకు ముందర వర్క్ అయింది. సో మీరు పాత్ సెట్ చేయాలి అంటే ఇక్కడ కంప్యూటర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ తీసుకొని, అంటే విండోస్ ఎక్స్ప్లోరర్లో కానీ మై కంప్యూటర్లో కానీ ఇట్లా కంప్యూటర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ తీసుకొని, లేదంటే కంట్రోల్ ప్యానల్ ద్వారా కూడా వెళ్ళచ్చు. కంట్రోల్ ప్యానల్, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, సిస్టమ్, దాంట్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఇందులో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ పాత్ అంటే ఆ యొక్క MySQL ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో ఆ యొక్క లొకేషన్ అనమాట. నేను examp MySQL bin అక్కడ ఆ లొకేషన్ సెమీకోలన్ పెట్టి లాస్ట్లో చివర ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ చేసేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. సో ఒక్కసారి సెట్ చేస్తే ఆ యొక్క పాత్ సరిపోతుంది. సో ఇప్పుడు cmd, ఇప్పుడు MySQL. సో వచ్చేసింది. మరి ఇక్కడ MySQLలోకి మామూలుగా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా లాగిన్ చేస్తారో అదేవిధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. బై డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఇది వచ్చేసింది. పాస్వర్డ్ యూజర్ నేమ్ నేను ఏమీ ఇవ్వలేదు. మరి ఇక్కడ
షో డేటాబేసెస్ సెమీకోలన్ ఇవ్వాలి. సెమీకోలన్ ఇవ్వనట్లయితే నెక్స్ట్ మళ్ళీ ప్రాంప్ట్ వస్తుంది, అప్పుడైనా సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ యొక్క MySQL కమాండ్ ప్రాంప్ట్లో ఈ 2 డేటాబేసెస్లు ఉన్నాయి. మరి మనం యాక్చువల్గా ఇక్కడ టెస్ట్ డేటాబేస్, ఇది శాంపిల్ టెస్ట్ యూజరు. మరి ఈ యూజర్లో నుంచి అన్ని కమాండ్స్ మనకి వర్క్ కావాలి అంటే రూట్ యూజర్లో లాగిన్ అయితే బెటర్ అనమాట. సో ఎగ్జిట్ అంటే MySQL నుంచి బయటకు వచ్చేసాను, బాయ్ అని వచ్చింది చూడండి. మరి ఇప్పుడు MySQL -u రూట్ అని ఇస్తాను. రూట్ యూజర్లో అయితే మీకు అన్ని కమాండ్స్ వర్క్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, షో డేటా బేసెస్ సెమీకోలన్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందర కంటే ఎక్కువ డేటాబేసెస్, శాంపిల్ డేటాబేసెస్ ఆల్రెడీ ఉన్నటివి వచ్చాయి. మరి ఇప్పుడు పర్టికులర్ డేటాబేస్ని మీరు వాడుకోవాలి అనుకుంటే యూజ్ డేటాబేస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అంటాను. డేటాబేస్ చేంజ్డ్, ఇంతకు ముందర దాకా నన్ అని ఉంది, ఇప్పుడు టెస్ట్ అని వచ్చింది. మరి ఇక్కడ టెస్ట్ అని వచ్చిన తర్వాత మీరు షో టేబుల్స్ అని ఇచ్చినట్లయితే దాంట్లో ఉండే టేబుల్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఎంటీ సెట్, ఒక టేబుల్ కూడా లేదు ఇప్పుడు. సో ఈ విధంగా మీరు MySQLని సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి లాగిన్ కావచ్చు. మరి యాక్చువల్గా ఈ యొక్క MySQL సాఫ్ట్వేర్ తోటి ఏ విధంగా యాక్సెస్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేసుకోవాలి, ఎక్కడ మన పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం.